గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురం దేవదేవం జగన్నాథమదేవేశం వృషభధ్వజం నమామి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ రుద్రంలోని మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నమస్కారములు, స్వాగతం. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ, భగవంతుడు గురువులు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శ్రీ రుద్రములోని మంత్రముల యొక్క విపుల భావాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటిదాకా శ్రీ రుద్రములోని నమ్మకములోని 3వ అనువాకములోని 6 మంత్రముల యొక్క విపుల భావాన్ని గ్రహించగలిగాము. 7వ మంత్రము నమోసి మధ్యో నక్తం చరభ్య ప్రకృంతానాం పతయే నమః. అసిమద్భ్య అంటే ఖడ్గమును చేతపట్టిన వారు లేక ఖడ్గమును ధరించి తిరుగుచున్నవారు. నక్తం చరభ్య అన్నారు. నక్తం చరభ్య అంటే రాత్రిపూట తిరుగుచున్నవారు, అలాగ రాత్రిపూట తిరుగుతూ అవకాశం దొరికినప్పుడు దొంగలించుకునేవారు. నక్తం చరభ్య. ప్రకృంతానాం అంటే చంపి దొంగలించుకునేవారు. పతయే అంటే అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమః నమస్కారములు అని తెలుపుకున్నాం. నమో సింహభ్యో నక్తం చరభ్య ప్రకృంతానాం నమః అనేటువంటి మంత్రానికి భావముగా ఖడ్గమును చేతబట్టి రాత్రుల కూడా సంచరిస్తూ, అలాగ రాత్రుల యందు అవకాశము దొరికినప్పుడు ఎవరినైనా దొంగతనము చేస్తూ, దొంగతనము చేసిన ఆయనకి చంపడానికి కూడా వెనకాడినటువంటి వారిని, లేక దొంగతనమునకై చంపిన వారిని, చంపి దొంగతనము చేయువారిని మొదలగు వారికి అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని ఈ 7వ మంత్రం ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం. 8వ మంత్రము నమ ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమః అన్నాడు. ఉష్ణీషినే అంటే తలపాగాను ధరించి పెద్ద మనిషిలాగా ప్రవర్తిస్తూ అవకాశము వచ్చినప్పుడు దొంగలించువారు అన్న విధంగా అర్థం చేసుకోవచ్చు. గిరిచరాయ అంటే కొండలయందు తిరుగుచు కట్టెలు మొదలగు వాటిని కొట్టుకోవడానికి వచ్చేటువంటి వారిని, వారి దగ్గర దొంగతనము చేసేవారి, అటువంటి వారిని గిరిచరాయ అంటాం. నమో విష్ణీషిని గిరిచరాయ కులుంచానాం పతయే నమః. కులుంచానాం ఇళ్ళు పొలములు దొంగలించువారు. ఇళ్ళు పొలములు దొంగలించువారు అంటే అవతల వారికి తెలియకుండానో లేక బలవంతముగానో వీరి పేరు మీద రాయించుకున్న వారి కింద మనం గమనించుకోవచ్చు. అంతేకాకుండా మత్తు పదార్థములు మొదలైన వాటిని ప్రయోగించి వారికి అలవాటు చేసి, అలాగ మత్తులో ఉన్నప్పుడు వారి యొక్క ఇళ్లను పొలములను అపహరించువారు అన్న విధంగా కూడా మనం గ్రహించుకుంటాం. ఈ విధమైన దొంగతనాలు ముందర చెప్పినటువంటి ముందర మంత్రములలో చెప్పుకున్నటువంటి విధంగా చంపి దొంగతనం చేయువాడు,
లేక దొంగతనం కోసమే చంపువారును అటువంటి వారిని మత్తు పదార్థానికి అలవాటు చేసి ఆ మత్తులో ఉండగా వారి యొక్క విలువైన వస్తువులను దొంగలించడము లేక ఇల్లు పొలాలు మొదలైన వాటిని వాళ్ళ పేరు మీద రాయించుకోవడము అనేటువంటివి ఈ మధ్యన మనం చూస్తూనే ఉన్నాము. ఏ రోజు పేపర్ తిరిగేసినా సరే ఇటువంటి విషయాలు మనకు కనిపిస్తూనే ఉంటూ ఉంటాయి. 8వ మంత్రం దాకా సమూహమునకు అధిపతిగా మనం పేర్కొన్నాము రుద్రస్వామి. అంటే దొంగలకు అధిపతి. అటువంటి దొంగతనాలు చేయడం అనేటువంటిది ఎన్నో విధాలుగా ఉన్నట్టుగా మనము ఈ మంత్రాల ద్వారా కూడా తెలుసుకున్నాము. అటువంటి మంత్రాలలో చెప్పినటువంటి వివిధమైనటువంటి విధములుగా ఉండేటువంటి దొంగలకు ఒక సమూహముగా ఉంటే ఆ సమూహములకు అధిపతి అయినటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని తెలియజేసుకున్నాం. ఇప్పటిదాకా సమూహానికి అధిపతిగా మనం తెలియజేసుకున్నాము. సర్వేశ్వరత్వం గురించి ఇక్కడ మంత్రాల ద్వారా గ్రహించగలిగాము. ఇంక ఇప్పుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు ప్రతి వ్యక్తి కూడా ఆ రుద్రస్వామి రూపమే అనేటువంటి విధంగా తెలియజేసుకుంటూ సర్వాత్మకత్వం గురించి ఉండేటువంటి మంత్రాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. 9వ మంత్రము నమ ఇషుమధ్యో ధన్వా విద్యశ్చవో నమ. ఈ మంత్రము ప్రత్యక్షకృతము. అంటే ఇందులో రుద్రస్వామిని రుద్ర సమూహాన్ని సంబోధించినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రత్యక్షంగా ఓ రుద్రస్వామి అని చెప్పకపోయినా వహ అని చెబుతూ అంటే మీరు వీరి యొక్క అనే విధంగా తెలియజేసుకుంటూ అక్కడ రుద్రస్వామికి సంబోధిస్తున్నట్టుగా మనం గ్రహించుకుంటూ ఉంటాం. నమ ఇషుమధ్యో ధన్వా విద్యశ్చవో నమ. ఇషుమధ్య అంటే భయపెట్టుటకే బాణమును పట్టుకొనిన వారు. ధన్వా విద్యశ్చవు ధన్వా విద్యశ్చ అంటే భయపెట్టుటకై ధనస్సును పట్టుకొనిన వారు. వహ అంటే మీ కొరకు అంటే రుద్రస్వామి సమూహముల కొరకు నమః నమస్కారములు అన్నారు. భావముగా తనకు భక్తులు కానటువంటి లేక భక్తులకు వ్యక్తులను లేక భక్తులను శిక్షించు వారికి కష్టపెట్టే వారిని కొరకు వారిని భయపెట్టుటకై చేతితో బాణమును ధనస్సును పట్టుకొని ఉన్నవారైనటువంటి రుద్రస్వామికి నమస్కారములు అని మనం ఈ 9వ మంత్రం ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. 10వ మంత్రము నమో ఆతన్వానేభ్యో ప్రతిదదానేభ్యశ్చవో నమః. ఆతన్వానేభ్య అంటే విల్లుకు నారిని ఎక్కించి సన్నద్ధము చేసి చేతితో పట్టుకుని ఉండడము ఉన్నవారు అన్న విధంగా మనం గ్రహిస్తాం. ప్రతి దదానేభ్యశ్చవు అంటే నారిని ఎక్కించిన విల్లుపై బాణమును పెట్టి బాణమును సంధించడానికి తయారై ఉన్నవారు సన్నద్ధమై ఉన్నవారిగా మనం పేర్కొంటూ ఉంటాం. వహ మీ కొరకు అంటే రుద్రస్వామి రుద్ర సమూహముల కొరకు నమః నమస్కారములు అని అన్నాం. భావముగా విల్లుకు నారిని సంధించిన విల్లుపై బాణమును పెట్టి బాణమును ప్రయోగించడానికై సన్నద్ధము ఉన్నటువంటి రుద్రుడు రుద్రస్వామి సమూహములకు నమస్కారములు అన్న విధముగా ఈ 10వ మంత్రము మనకు కనిపిస్తూ ఉంటుంది. మిగతా మంత్రముల విపుల భావము నా తర్వాత వీడియో ద్వారా గ్రహిద్దాం. శ్రీమాత్రే నమః. నమశివాయ. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.